రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. 138వ కీర్తన 6వ వచన భాగాన్ని చదువుకుందాం. దయచేసి చదవండి. యెహోవా మహోన్నతుడును, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు 138వ కీర్తన భాగంలో 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాలలో కూడా అతను ఈ 6వ వచనంలో చక్కని మాట తెలియజేస్తున్నాడు. ఏమనంటే, యెహోవా మహోన్నతుడైన దేవుడవు, నీవు దీనులను లక్ష్య పెడుతున్నావు, దీనులను ప్రేమిస్తున్నావు, దీనులను బలపరుస్తున్నావు, దీనులను చూస్తూ ఉన్నావు అనే అర్థం. ఆ మాటకి లక్ష్య పెడుతున్నావు అనే మాటకి ఎవరిని దేవుడు లక్ష్య పెడుతున్నాడు? దీన మనసు కలిగిన వారిని. అక్కడ ఇంకొక మనసు కూడా ఉంది, గర్వపు మనసు. ఈ దినాల్లో చాలా మంది సమాజంలో గమనించినట్లయితే చాలా మంది గర్వంతోనే ఉంటున్నారు, గర్వపు మనసుతో నిండుకున్నారు. దీన మనసు లేదు చాలా మందికి. చాలా మందికి గర్వము మనసు, గర్వము, చాలా గర్వము. ఎలాంటి గర్వం అంటే, అబ్బా చూపులో గర్వపు చూపు, మాటలో గర్వపు మాటలు, నడత గర్వంగా నడుచుకోవడం, పొగరుగా మాట్లాడడం, వారి ప్రవర్తన జీవితం అంతా కూడా గర్వముతో కొంతమంది చాలా మంది జీవిస్తున్నారు. కొంతమంది గర్విస్తారు, డబ్బు ఉంటే చాలు, మాకు డబ్బు చాలా ఉంది, డబ్బును బట్టి గర్విస్తారు కొంతమంది. ఇంకొంతమంది అందాన్ని బట్టి గర్విస్తారు, వారికి ఉన్న అందాన్ని బట్టి, వారికి ఉన్న సొగసును బట్టి, వారికి ఉన్న స్థితిని బట్టి గర్విస్తారు కొంతమంది. ఇంకొంతమందికి బంధువులను చూసి గర్విస్తారు. ఇంకొంతమంది ఆ ఆస్తిని పెట్టుకొని, ఆస్తి ఉంటే చాలు, చాలా మాకు 100 ఎకరాల పొలాలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, చాలా మేము ఏదైనా మా సమస్తం మా దగ్గర ఉందని ఆస్తిని బట్టి కొంతమంది గర్వంతో ఉండేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ భూమి మీద మనిషి గర్వము ద్వారా జీవిస్తే దేవునికి ఇష్టడుగా ఉండలేడు. గర్వము ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడడు. నీ చూపులో గర్వపు చూపుగా ఉన్నదా? మాటలు గర్వంగా మాట్లాడుతున్నావా? నీలో గర్వం అనేటువంటి స్థితి నీలో ఉంటే దేవుడు ఏమాత్రం కూడా నిన్ను ఇష్టపడడు. వాక్యము తెలియజేస్తా ఉన్నది. వాక్యము దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 101వ కీర్తనలో 5వ వచనంలో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చదవండి దయచేసి. 101వ కీర్తన 5వ వచన భాగం త్వరగా. చాటుగా దూషించు వారిని నేను సంహరిస్తాను. అహంకార దృష్టి గలవారు, గర్వించిన హృదయమును గలవారిని నేను సహించను. దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, నేను సహించను, నాకు ఇష్టం లేదు. 101వ కీర్తన 5వ వచనం స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అహంకార దృష్టి గల వారిని, గర్వము గల హృదయం గల వారిని దేవుడు సహించడు. ఈరోజు గర్వంతో ఉన్నావా? గర్వపు మనసున్నదా? ప్రతి ఒక్కరిలో గర్వము. చాలా మంది గర్వం, అందాన్ని బట్టి గర్విస్తారు, డబ్బును బట్టి గర్విస్తారు. కొంతమంది నేను వాక్యం బాగా చెప్తున్నానని గర్వం, కొంతమంది నేను పాటలు బాగా పాడుతున్నానని గర్వం, ఇంకొంతమందికి సంఘంలో నా పేరు రావాలి, నేనే ఉండాలి, గర్వము. చాలా మంది గర్వంతులుగా చాలా మంది జీవిస్తున్నారు. అయితే దేవుడు అలాంటి వారిని ఇష్టపడడు. ఈ భూమి మీద నువ్వు ఉండవచ్చు, ఎలాగైనా భూమి మీద నువ్వు ఎలాగైనా వాక్యం చెప్పవచ్చు, నువ్వు ఎలాగైనా నువ్వు నీ అందాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, నీ డబ్బు, నీ యొక్క బంధు బలగాన్ని బట్టి, నీ ఆస్తిని బట్టి, నీకున్న సమస్త తెలివిని బట్టి నువ్వు గర్వపడవచ్చు. కానీ అది దేవుడి దగ్గర, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడలేవు. బైబిల్ గ్రంథంలో చాలా మంది గర్వపడిన వారు పతనమైపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు ఆయన ఆ బబులోను సంస్థానాన్ని పరిపాలన చేసినటువంటి మహారాజు. ఆ వ్యక్తి రాత్రి ఒక కల కన్నాడు. దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. నెబుకద్నెజరుకు దేవుడు ముందుగానే బయలుపరిచాడు 4వ అధ్యాయంలో. ఎందుకు బయలుపరిచాడంటే ఆయనలో గర్వం ఉన్నందువలన. ఆయన పతనాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు అతనికి. 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 2 అధ్యాయాలు చదవండి, మీకు అర్థమవుద్ది. నెబుకద్నెజరు అతనిలో ఉన్న గర్వాన్ని బట్టి దేవుడు అతని పతనాన్ని ముందుగానే
కళల ద్వారా దేవుడు చూపించాడు. ఆ కళల భావం తెలియదు సార్కి, కానీ దానియేలు ద్వారా తెలుసుకున్నాడు. 7 సంవత్సరాలు అడవిలో పశువులాగా గడ్డి వేశాడు. చలికి, మంచుకు, వర్షానికి, ఎండకు 7 సంవత్సరాలు ఒక మృగములాగా, ఒక పశువులాగా గడ్డి వేసినట్టుగా రాయబడింది. ఎందుకు తెలుసా ఆ స్థితి? అతనిలో ఉన్న గర్వాన్ని బట్టి. చూడండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. దయచేసి చదవండి. రాజు నెబుకద్నెజర్ రాజు బబులోను ఆ దేశంలో అతను తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఆయన కట్టించిన భవనాలను చూస్తూ ఉన్నాడు. ఆ బబులోను సంస్థానంలో ఉన్న బిల్డింగులు, భవనాలు, మిద్దెలు, ఇండ్లు, ఆ మొత్తం అన్ని కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. పరిశీలన చేసుకుంటూ తన మనసులో ఏమనుకున్నాడు చూడండి. అక్కడ దయచేసి చదవండి. రాజు ఈ బబులోను పట్టణములో, విశాలమైన పట్టణము ఆయన కట్టించాడు. ఆ బబులోను మహాపట్టణములో విశాలమైన పట్టణం అది. ఆ పట్టణంలో తిరుగుతూ అతడు తన మనసులో అనుకుంటున్నాడు, నా బలము, నాకున్న బలము, తర్వాత నా బల అధికారమును, నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినాను. ఈ దేశాన్ని నేను నిర్మించాను. బబులోను విశాలమైన నగరం, ఇది పెద్ద నగరం, నేనే కట్టించాను. నేను అని తన మనసులో అనుకున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు పైనుంచి. గర్వాంధులను గర్వమనిచే దేవుడు. గర్వమనిచి అతను గడ్డి వేశాడు 7 సంవత్సరాలు. ఈ గర్వం అనే స్వభావం సాతాను స్వభావం. ఇది అపవాదిలో నుంచి వచ్చింది. ప్రధాన దూత అయినటువంటి లూసిఫరు దేవుని సన్నిధిలో దేవుడు ఒక ప్రాంతంలో పెట్టాడు. అతన్ని ఆకాశంలో పెట్టాడు. పరదైసు. అతనికి ఒక ఏదైనా తోటను నిర్మించి దేవుడు ఒక స్థలంలో పెట్టాడు. అది ఆకాశం. మనకు 3 ఆకాశాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడింది 3 ఆకాశాలు. ఇతను 2వ ఆకాశంలో పెట్టాడు దేవుడు. అతనికి ఒక ఏదైనా ఏర్పాటు చేశాడు. మంచి స్థలంలో దేవుడు అతన్ని పెట్టాడు. దూతలందరికీ కూడా ప్రధాన దూతగా ఉన్నాడు. అతను ఒక స్థలంలో పెడితే ఇతని పని ఏంటంటే దేవుని స్తుతిస్తూనే ఉండాలి, దేవుడిని ఘనపరుస్తూనే ఉండాలి. దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి ఆ స్థితిని ఈయన 2వ ఆకాశం నుండి పైన ముక్కుకు ఆకాశం కూడా ఉంది. 3వ ఆకాశంకి ఎక్కిపోయిన తర్వాత ఉత్తర దిక్కులో దేవుని సభాపర్వతం ఉన్నది. అక్కడ దేవుడు న్యాయము, అందరూ మీటింగ్ చేసుకునే దేవుని సన్నిధిలో కూర్చునే స్థలం ఉంది. అక్కడ ఒకటి సభాపర్వతం ఉంది. ఆ సభాపర్వతంలో దేవుని యొక్క సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద కనబడింది సారికి. దేవుడు నన్ను ప్రధాన దూతగా నియమించాడు. నేను స్తుతిస్తే, నేను పాటలు పాడితే దేవుడు సృష్టి చాలా అద్భుతాలు జరిగిస్తా ఉన్నాడు. పెద్ద కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. నేను పాడితే, నేను స్తుతిస్తున్నాను కాబట్టి నేను పాడితే దేవుడు పరవశుడైపోతున్నాడు, ఊగిపోతున్నాడు. దేవుడు ఏమేమో చేస్తున్నాడు దేవుడు అని గర్వించి దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడ్డాడు. నేను చెప్పే చరిత్ర అంతా కూడా యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం రాయబడింది. ఆకాశంకి ఎక్కిపోయి దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఆశించాడు. తన మనసులో అనుకుంటున్నాడు. వెంటనే దేవుడు గ్రహించి అతని మనసులో ఉన్న గర్వాన్ని చూచి ఆకాశము నుండి దేవుడు వాడిని కిందికి పడద్రోసినట్టుగా రాయబడింది. అక్కడ అతనిలో ఉన్న గర్వము ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మానవుడిలో గర్వము సాతానుడు పెట్టాడు. యేసుక్రీస్తును నువ్వు వెంబడిస్తే, ఆయన సన్నిధిలో నువ్వు నడిస్తే, నువ్వు దీన మనసు రావాలి నీకు. యేసు ప్రభువు అన్నాడు, నన్ను వెంబడించేవారు దీన మనసుతో ఉండాలి అన్నాడు. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక
మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను దీనుడను సాత్వికుడను. కాబట్టి మీరు నన్ను వెంబడిస్తున్నారు. మీరు కూడా నా యొక్క కాడిని మీ మీద వేసుకుని, కాడి అనగా దీన మనసు అనే కాడి, సాత్వికమైన మనసు అనేటువంటి కాడి. నీ మనసులో సాత్వికమైన మనసు, దీన మనసు నువ్వు ధరించుకోవాలి. నీ చూపు దీనత్వంతో ఉండాలి. నీ మాటలు తగ్గించుకునే మాటలుగా ఉండాలి. నీ ప్రవర్తన దీన మనసుతో ఉండాలి. నీ విధానములు, నీ పద్ధతులు, నీవన్నీ కూడా దీన మనసుతో ఉండాలి. యేసు ప్రభు దీన మనసు కలిగిన వాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం నవధన్యతలలో 3వ వచనంలో, 5వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు ఏమని? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్టు ప్రతి ఒక్కరిలో కూడా దీనత్వం ఉండాలి. దీనత్వం ఉండాలి. నీలో దీన మనసు లేకపోతే నువ్వు దేవునికి పనికిరావు. దేవుడు నిన్ను ఇష్టపడడు. దేవుడు నిన్ను ఇష్టపడడు. ఈ లోకం మీద నువ్వు ఎలాగ బతకొచ్చు, నువ్వు ఎలాగైనా నడుచుకోవచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు, కానీ దేవుని సన్నిధిలో మాత్రం నువ్వు నిలబడలేవు. దేవుడు నీతో రాడు. ప్రభు నీతో నివసించడు. ప్రభు నిన్ను ఆశీర్వదించడు. ప్రభు సన్నిధిలో, పరలోక రాజ్యంలో, ఆయన ఇచ్చే రాజ్యంలో నీకు స్థానం ఉండదు. గర్వం మనసు నీలో ఉంటే పరలోకానికి నువ్వు వారసులు కాలేవు. కావు 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 దీన మనసు నీవు ఉంచుకున్నట్లయితే, ఆ దీన మనసు నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు పరలోక రాజ్యంలో నీకు గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు ఆయన. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 17వ వచనంలో అక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడను, నేను మహోన్నతమైన స్థలాల్లో నేను నివసిస్తున్నాను అనగా పరలోకంలో దేవుడు ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో దేవుని స్థానం. ఆ స్థానాన్ని వదిలాడు. ఎందుకు తెలుసా? దీనులను బలపరచుటకై. దీన మనసు కలిగిన వారితో నేను నివసిస్తాను అంటున్నాడు. చదవండమ్మా. నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసునైన వాడు ఈలాగు సెలవిస్తూ ఉన్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడును, అయితే వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను. దీన మనసు గల వారి యొద్ద నివసిస్తాడు. సహనము కలిగిన వారితో నివసిస్తాడు. ఓర్పు కలిగిన వారితో దేవుడు నివసిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరు, నువ్వు ఏ మనసుతో ఉన్నావు? గర్వ మనసున్నదా? దీన మనసున్నదా? ఒకసారి ఆలోచన చేయి. ప్రభు దీన మనసు కలిగిన వారితో నివసిస్తానంటున్నాడు. సహనము కలిగిన మనసు కలిగిన వారిని ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు మనసు దీన మనసు. నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, దీన మనసు గలవాడను అని ప్రభు చెప్తున్నాడు. ఆయన మనసు కలిగిన వారమై మనం జీవిస్తే ప్రభు నీకు నెమ్మదినిస్తాడు, విశ్రాంతినిస్తాడు. ఆయనతో కలిసి ఉంటాం మనం. ఈ లోకంలో డబ్బులు చూసి నువ్వు గర్విస్తున్నావా? నీ బంధు బలగాన్ని బట్టి గర్విస్తున్నావా? నీకున్న స్థితిని బట్టి గర్విస్తున్నావా? నీకున్న చదువును బట్టి గర్విస్తున్నావా? నీకున్న స్థితిని బట్టి గర్విస్తున్నావా? అయితే దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. నువ్వు బైబిల్ చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యాన్ని చెప్తున్నావు, కానీ గర్వం నీలో ఉంది. గర్వం నీలో ఉంది. నీ గర్వాన్ని నువ్వు తొలగించుకోవాలి. నువ్వు ఈ లోకంలో నువ్వు గర్వంగా నువ్వు జీవిస్తే ఈ లోకంలో నేను పరిమితం. పరలోకానికి పరిమితం కాలేవు. పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. గర్వాంధులు నరకంలో ఉంటారని వాక్యంలో రాయబడింది. గర్వాంధులు, అహంకారులు దేవుడు ఇష్టపడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, సాత్వికమైన మనసు, దీన మనసు కలిగిన వారుగా మీరు ఉండాలి. దీన మనసు నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది, నిత్యత్వంలోకి తీసుకెళ్తుంది. అందుకే హోసన్నా మినిస్ట్రీస్ లో ఒక పాట, చక్కని పాట రాయబడింది. చాలా ఇష్టం నాకు ఆ పాట. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై
మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గల వారిని ఆశీర్వదించువాడు ఆయన, తగిన సమయమందు హెచ్చించువాడు. పేతురు పత్రికలో పేతురు గారు చక్కని మాట తెలియజేస్తాడు. ఆఖరి అధ్యాయం పేతురు పత్రిక, మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16 కాదు, 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనడే. ఆయన మిమ్మల్ని గూర్చి దీన మనసు గల వారి పట్ల ఆయన చింత పెట్టుకుంటాడండి. దీన మనసు కలిగిన వారితో, దీన మనసు కలిగిన వారుగా ఎవరైతే ఉంటారో వారి పట్ల దేవుడు చింతిస్తూ ఉన్నాడు. నిన్ను గూర్చి, నన్ను గూర్చి. నువ్వు దీన మనసు కలిగిన వారిగా ఉండాలి. లోక సంబంధమైన మనసు గర్వం కాదు. డబ్బుతో నువ్వు గర్విస్తున్నావా? నాకేంటి తక్కువ, నాకేమే నేను అనుకుంటున్నావా? అయితే ఆ గర్వం మనసు ఉంచుకోవడం ద్వారా నువ్వు నష్టపోతావు. ఈ భూమి మీద ఎలాగో నువ్వు బతుకోవచ్చు, ఎలాగైనా బతుకోవచ్చు. నీ డబ్బును బట్టి, నీకున్న బంధు బలగాన్ని బట్టి, నీకున్న సౌందర్యం, నీకున్న తెలివి, నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు ఉండొచ్చు. కానీ దేవుని యుద్ధ మాత్రం, ఆ దేవుని యుద్ధ మాత్రం నీకు ఏమాత్రం కూడా దీన మనసు లేకపోతే ఆయన దగ్గర స్థలం ఉండదు. దీన మనసు కలిగిన వారికి మాత్రమే స్థలం ఉంది. వారితోనే ప్రభు నివసిస్తాడు. ప్రభు కొరకు నువ్వే త్యాగం చేస్తున్నావు, ప్రభు కోసం నువ్వే త్యాగం చేస్తున్నావు. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని పిల్లల, నువ్వు దీన మనసు కలిగిన వారుగా మీరు ఉండాలని నేను వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. దీన మనసు కలిగిన వారితో దేవుడు నివసించేవాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది గర్వాంధులను దేవుడు గర్వాన్ని అణచి గద్దెలను దింపి గడ్డిని మేయించినటువంటి గడ్డి మేసారు. చాలా మంది గర్వించిన వారందరూ కూడా నష్టపోయారు, పతనమైపోయారు. కానీ దీనులతో దేవుడు నివసించేవాడు, దీనులతో సహవాసం చేసే దేవుడు నా దేవుడు. నువ్వు దీన మనసు కలిగిన వారిగా ఉండాలి. నీ చూపు దీనత్వంతో ఉండాలి. నిన్ను నీవు చాలా వరకు తగ్గించుకోవాలి. నేను అందరూ విడిచిపెట్టిపోతాను, కానీ దేవుడు మాత్రం నీ విడిచిపెట్టాడు. అన్నితో నేను ఇష్టపడుతున్నాడు. దీన మనసు గల వారిని ఇష్టపడే దేవుడు ఆయన. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండాలని నేను ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. దీన మనసు కలిగిన వారుగా ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మీ మాటలు, మీ చూపు, మీ ప్రవర్తన అన్నిటిలో కూడా, ఒకవేళ నువ్వు ధనవంతుడు అయినా పర్వాలేదు, దీన మనసు కలిగిన వారుగా ఉండండి. దేవుడు నీకు ఇచ్చిన అందాన్ని బట్టి ప్రభుని స్తుతించు, అందాన్ని బట్టి గర్వించకు, చదువును బట్టి గర్వించకు. దేవుడిచ్చిన చదువును బట్టి ప్రభుని స్తుతించు. ప్రభు నాకు ఇచ్చిన ఈ చదువును బట్టి నీకు స్తోత్రాలయ్యని చెప్పు.
నీకు ఇచ్చిన అందాన్ని బట్టి ప్రభు, నాకు ఇచ్చిన అందాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా అని ప్రభుని స్తుతించు. ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నీవు ప్రభుకు సమర్పణ చేసుకో. ప్రభు నీతో నివసించే దేవుడు. నా బిడ్డ నా కోసం తనకున్న సమస్తాన్ని కూడా పక్కకు పెట్టి నన్ను వెంబడిస్తుంది, నా మనసు ధరించుకుంటుంది అని చెప్పేసి ప్రభు ఇష్టపడి నిన్ను వెంబడిస్తాడు. ఆయన దీనులతో ఆయన నివసించే దేవుడు, దీనులను పైకెత్తే దేవుడు. నీ కొరకు ఆయన చింతిస్తూ ఉన్నాడు. భయపడద్దు. గర్భపు మనసు నుంచి విడుదల పొంది మంచి మనసు, దీన మనసుతో నింపబడి ప్రభు మార్గంలో నడవాలని ఈ కొద్ది వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. దేవుడు కొద్ది మాట దీవించడం గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగే దేవ, కృప సత్య సంపూర్ణానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి సన్నిధానంలో నిన్న వాక్యమును మా హృదయాలను ఫలింపచేయండి. ప్రభా ఒక్కొక్కరు హృదయాలను 30 60 100 బలభరితంగా నీ సన్నిధిలో మీరు ఆశీర్వదించండి. ప్రభా నువ్వు దీనుడవు, సాత్వికుడవు నాయన. నీ మనసు నాయన మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాలలో దీన మనసును అనుగ్రహింపచేసి దీన మనసుతో నింపి నీ సత్యములో నీ మార్గంలో నడిపించమని యేసు నామములో ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.